హాయ్ హలో నమస్తే, నేను మీ రాపోల్ సాంబశివుడు. ఈరోజు మన ఉన్న ముచ్చట్లోకి స్కైలాబ్ అని పట్టుకొచ్చిన అన్న. నమస్తే. నమస్కారం. మంచిగా అన్న. బాగున్నాను. బీజేపీ చేస్తున్నది రాజకీయవాదమా మనువాదమా? బీజేపీ దాన్ని తల్లి సంస్థ చేస్తున్నది మనువాదం, అది చేస్తున్నది రాజకీయవాదం. మనువాదాన్ని బలపరుస్తూ ప్రోత్సహిస్తూ దానికి అండగా నిలబడుతున్నది బీజేపీ. సాంస్కృతిక జీవన విధానాన్ని ప్రజల్లో చాటి చెప్పేటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది. ఆర్ఎస్ఎస్ యొక్క ఉపాంగం మాత్రమే బీజేపీ. బీజేపీ అనేటువంటిది ఒక రాజకీయ పార్టీ, మామూలుగా అన్ని రాజకీయ పార్టీలతో ఉన్నటువంటి, కానీ దాన్ని నడిపిస్తున్నటువంటి రిమోట్ ఎట్లుంటుంది తెలుసు కదా. ఒక మాటలో చెప్పాలంటే నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ స్విచ్ అయితేనే నరేంద్ర మోడీ అనే బల్బు ఢిల్లీలో వెలుగుతుంది. ఆర్ఎస్ఎస్ స్విచ్ చేయకుండా ఆ బల్బుకి అసలు కాంతే ఉండదు అసలు. అందుకని బీజేపీ రాజకీయ రూపం, దాని తల్లి సంస్థ ఆర్ఎస్ఎస్. కుల నిర్మూలన చేస్తున్నటువంటి స్కైలాబ్ అన్న ఏ రాజకీయ పార్టీకి ఓటేస్తారు? నేను బ్రతుకున్నంత కాలం కమ్యూనిస్ట్ పార్టీకి ఓటేస్తాను. అందులో కూడా కులం ఉంది కాన. కుల నిర్మూలన చేస్తున్నామని మీరు ఆ పోరాటం చేస్తారు, అందులో కూడా కులం ఉన్నది. అట్లాంటి కులం ఉన్నటువంటి దానికి ఎట్లా మీరు ఓటేస్తారు? ఈ రోజుకి భారతదేశంలో కులాంతర పెళ్లిల్ని అత్యధికంగా చేసుకున్నటువంటి పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలే. ఒక పొలిటికల్ పార్టీగా తీసుకుంటే వాళ్ళ సైజ్ కంటే ఎక్కువ కులాంతర పెళ్లిలు జరిగింది దాంట్లోనే. ఓకే. నెంబర్ 2 ఏమిటంటే దాంట్లో కులం ఉండకపోవటానికి కారణం ఏంది? కులం ఉంటుంది దాంట్లో కూడా. కుల వ్యవస్థలో ఉన్నటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఇది కమ్యూనిస్ట్ పార్టీ జర్మనీలో లేదు, ఇంగ్లాండ్లో లేదు. మనం ఇక్కడ చెప్పుకుంటున్నది ఇండియాలో ఉంది. ఇండియాలో ఏదైనా కులం చుట్టూ తిరుగుతుంది, కులం లేకుండా ఉండదు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఈ కులాల మధ్యలోనే పనిచేయాలి. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా కులాలు ఉంటాయి. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న కులాలు ఈ వివక్షత పట్ల ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నాయి. నేను మనిషే, నువ్వు మనిషే, నాకంటే నువ్వు ఎక్కువ కాదు, నీకంటే నేను తక్కువ కాదు అనేటువంటి ఒక సమానత్వ భావన అనేటువంటిది దాంట్లో 100% అందరికి ఉంటుందని నేను చెప్పకపోయినా 90% అయినా ఉండగలిగింది మాత్రం వాటిల్లోనే ఉంటుంది. ఏ మేరకైనా ఉంటుంది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కమ్యూనిస్ట్ పార్టీ దక్షిణ భారతదేశంలోనే ఒక ముఖ్యమైన నాయకుడు. భారత పార్లమెంటుకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అసెంబ్లీకి రెండింటికి ప్రతిపక్ష నాయకుడు చేసిన పుచ్చలపల్లి సుందరయ్య అతి చిన్న వయసులోనే స్కూల్కి పోయి రాగానే వాళ్ళ తల్లి ఫెడరల్ భూస్వామ్య కుటుంబాలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాల కిందట ముచ్చట నేను చెప్పేది చూడండి అన్న. స్కూల్కి పోయి రాగానే వాళ్ళ తల్లి అక్కడే ఉండు, అయినోడు కానోడు మాలను మాదిగోని ముట్టుకొని వస్తావు కొడక, నీ బట్టలు ఇప్పి నువ్వు స్నానం చేసి నీ బట్టల మీద పసుపు నీళ్ళు చల్లాలి, ఆ తర్వాత నువ్వు లోపలికి రావాలంటాడు. వాళ్ళ అమ్మ అంటది. అంత చిన్న వయసులో 7వ తరగతి 8వ తరగతి వయసులో వాళ్ళ తల్లిని ప్రశ్న అడుగుతారు. అమ్మ మనకు జీతం ఉన్నది ఎవరే అంటాడు. ఒకటే మాట, పసుపు నీళ్ళు చల్లాలనగానే మనకు జీతం ఉన్నది ఎవరే అంటాడు. వాడేరా మాది ఎల్లిగాడు అంటది ఆమె. జనరల్గా భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినటువంటిది ఆమె కదా. అప్పుడు సుందరయ్య ఏమంటాడు తెలుసా? ఇంతకుముందు ఏమన్నావమ్మా అంటాడు. పసుపు నీళ్లు చల్లాలంటాడు. అప్పుడు సుందరయ్య చెప్పిన మాట, మాదిగ ఎల్లయ్య గారి కాళ్ళతోటి తొక్కి చేతులతో పిసికిన పసుపు నీళ్ళే కదనే నా బట్టల మీద చల్లేది, ఓసి పిచ్చిదాన్ని ఎన్ని రోజులు కూరలు వేస్తేవి కదనే, తిన్నదంతా కక్కువ అంటాడు. ఇక్కడ పసుపును ఉత్పత్తి చేసిందే మాదిగలే. కాళ్ళతోటి తొక్కిండు పసుపును, చేతులతోటి పిసికిండు. అప్పుడు లేదా నువ్వు ఇన్ని రోజులు కూరలు వేసుకొని తింటివి కదనే కక్కవ అంటాడు. అంటే నా పాయింట్ ఏంటంటే ఆ ప్రశ్నించేటువంటి భావం ఒక కుటుంబంలోనే. ఇలా అన్నం టేబుల్ మీద అన్నం పెడితే దొడ్లో పాలేరుకు పెడితే వాళ్ళ తల్లి, అమ్మ నన్నన్న ఆయన దగ్గర కూర్చోబెట్టి, ఆయనన్న నా దగ్గర కూర్చోబెట్టి, నా ముందు టేబుల్ మీద నన్ను కూర్చోబెట్టి ఆయన అక్కడ ఉంటే నేను తినలేను, ఆయన తీసుకురా అంటే నీ ఇష్టం అని చెప్పేసానంటే రెడ్డుల బావుల్లో నీళ్ళని ఎత్తుకపోయి మాదిగోళ్ళ బావుల్లో పోతాడు, మాలోళ్ళ బావుల్లో పోతాడు, మాలోళ్ళ బావుల్లో నీళ్ళు. అంటే ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంతం కావాలి అనేటువంటి ఒక ఆలోచన అనేది ఎంతో కొంత మేరకైనా దాంట్లోనే ఉంటుంది అనేది నా పాయింట్. ఇప్పుడు ఒక దళితుడు బీజేపీలో ఉంటాడు, జై భీమ్ అంటాడు. ఒక దళితుడు కాంగ్రెస్లో ఉంటాడు, జై భీమ్ అంటాడు. ఇంకొక దళితుడు బీఆర్ఎస్లో ఉంటాడు, జై భీమ్ అంటాడు. అందరూ జై భీమే అంటారు. అవును అన్నట్టు బయట అందరూ నమస్కారం అన్నట్టు అందరం జై భీమ్ అంటాం. అవును. జై భీమ్ అని చెప్పేటువంటి పదానికి అర్థం ఏ భావజాలం కోసమైతే నువ్వు జై భీమ్ అంటానో ఆ భావజాలాన్ని అధాపాతాళంలోకి తొక్కేవాడి దాంట్లో ఉంటూ దానికి జై భీమ్ అంటుంటారు. నా పాయింట్ ఏమిటంటే కమ్యూనిస్ట్ పార్టీలలో అక్కడక్కడ అగ్రకుల అహంభావపు లక్షణాలు అక్కడక్కడ ఉంటాయి, మొత్తం ఉండవు. అసలు పవిత్రమైందని చెప్పి నేను అనలేను. గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పలేదు. కుల వ్యవస్థలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలో అక్కడక్కడ ఆ సిద్ధాంత భావజాలం యొక్క
ఏమంటారు దాని లోతు అర్థం కానటువంటి వాడు అక్కడక్కడ ఆధిపత్యం చెలాయించవచ్చు. కానీ ఓవరాల్గా చూసినప్పుడు దాని యొక్క సిద్ధాంతం, దాన్ని ఆకలింపు చేసుకున్న వాళ్ళ సంఖ్యలో, కులాంతర వివాహాలు ప్రోత్సహించిన దాంట్లో, సాపంక్తి భోజనాలు పెట్టిన దాంట్లో, కలగలిపి పోయిన దాంట్లో, కలిసిమెలిసి జీవించిన దాంట్లో వాళ్ళకి మించిన వాళ్ళు లేరు ఇప్పటి వరకు. మొన్న కమ్యూనిస్ట్ పార్టీకి ఒక దళితుని అధినేతని చేసారు, ఆ బాధ్యతలు అప్పగిచ్చారు. 100 ఏళ్ల తర్వాత ఒక దళితునికి ఇవ్వడాన్ని కైలాబన్న ఎట్లా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిస్ట్ పార్టీలలో ఒక పదవి అనేది ఇయ్యటం తీసుకోవటం అనేది ఉండదు. చాలామంది బయట చెబుతున్న దానికి అర్థం లేని భాష. దానికి ఒక స్ట్రక్చరు, దానికి ఒక ఫండమెంటల్ సిద్ధాంతం అవన్నీ ఉంటాయి. నేను ముందే చెప్పినట్టు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా మనువాద సిద్ధాంత పునాదుల్ని పెకిలించుకుంటూ రావాలి కదా. అవును. మనువాద సిద్ధాంతంలో మొట్టమొదటి చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు చదివినాయి. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీని లీడ్ చేసిందంతా బ్రాహ్మణులే మొదట. నువ్వు శూద్రుడు చదువుకోవడానికి వెళ్ళేది. కమ్యూనిస్ట్ సిద్ధాంతం అంటే పుస్తకాల్లో ఉంటుంది, మంత్రాల్లో ఉండదు, శ్లోకాల్లో మంత్రాల్లో ఉండదు. కాబట్టి కమ్యూనిస్ట్ సిద్ధాంతం చదివినటువంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీకి లీడర్లే ఇల్లు మొదట్లో. స్వాతంత్ర పోరాటం వచ్చింది, తెలంగాణ సాయుధ పోరాటం వచ్చింది, వర్లీ ఆదివాసుల తిరుగుబాటు వచ్చింది, తెబాగో రైతుల పోరాటం వచ్చింది, పున్నప్పవరాయల పోరాటం వచ్చింది. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో కమ్యూనిస్టులు అమోఘమైనటువంటి పోరాటాలు నిర్మించారు. ఇప్పుడు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల్లో కూడా మీరు చుట్టరాదండి. పెద్ద పెద్ద లీడర్లంతా రెడ్డి కులం నుంచి వేరు నల్లగొండ, పురిటిగడ్డ ఆ ప్రాంతంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి, మళ్ళీ స్వరాజ్యం కావచ్చు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, నువ్వు రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఇట్లా పేర్లు చూడు మొత్తం. కానీ వీళ్ళందరూ కలిసి ఫైట్ చేసింది ఎవరికి వ్యతిరేకంగా? విష్ణు రామచంద్రారెడ్డికి, ఎర్రబాడు దొరలకి, జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డికి. ఒక కమ్యూనిస్ట్ పార్టీని ఎట్ట చూడాలి అంటే, నా పాయింట్ ఏమిటంటే, కులంలో పుట్టి దొరతనానికి వ్యతిరేకంగా ఫైట్ చేయడం అనేది అది ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం. అందుకని నేనేం చెబుతున్నానంటే, కమ్యూనిస్ట్ పార్టీకి చాలా ఏళ్ళ తర్వాత దళితుడు సెక్రటరీ అయ్యాడు, ముందే కావాల్సి ఉండే కదా అనేటువంటిది. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలలో పోలిట్ బ్యూరోలో ఉన్నారు. ఇప్పుడు జాతీయ పార్టీ సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా గారు వస్తున్నారు. దాని యొక్క పరిణామ క్రమంలో చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, రిజర్వేషన్లు వచ్చినాయి, చదువుకున్నారు. ఇదేదో పదవి అలంకరణ కోసం అయితే ఎవరన్నా బంగారు లక్ష్మణ్ని బీజేపీ పెట్టింది కదా. అవును, బంగారు లక్ష్మణ్ని బీజేపీ పెట్టినప్పుడు ఎంత ఉందో అవమానిస్తూ బయటికి పంపినప్పుడు కూడా అంతకంటే ఎక్కువ దుర్మార్గం చేసింది బీజేపీ. అలంకరణ కోసం పెట్టదు కదా. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ని పెట్టింది, గుడిలోకి రానియలేదు. రాష్ట్రపతిని ద్రౌపది ముర్మును పెట్టింది బీజేపీ. చెబుతున్నప్పుడు మాటల కోసం చెబుతారు మేము రాష్ట్రపతిని పెట్టినాం, కానీ పార్లమెంటు భవనానికి రానియలేదు, అయోధ్య రామ మందిర ప్రారంభానికి రానియలేదు, నువ్వు వితంతు అని చెప్పారు కదా. అందుకని నా పాయింట్ ఏమిటంటే, ఇది ఒక పదవిలో అలంకరించడానికి పెట్టేటువంటిది అయితే ఎవరినైనా పెట్టచ్చు. ఇది అట్లా కాదు. దీనికి ఒక సిద్ధాంతం, దానికి ఒక నిర్మాణం, దానికి ఒక పునాది, రాజకీయ పునాది, దానికి ఒక శక్తి సామర్థ్యం. శక్తి సామర్థ్యం అంటే అగ్రకులాలకే ఉంటాయి, కింది కులాలకు ఉండవు అనేటువంటి పాయింట్ కాదు నేను చెప్పేది. ఆ సిద్ధాంతాన్ని ముందు స్టడీ చేసిన వాళ్ళంటే వాళ్ళే, కాబట్టి వాళ్ళు కొంతకాలం ఒక తరం అంతా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు అగ్రకులాలకే ఉంటాయి అనుకునే 100 ఏళ్ల దాకా వాళ్ళు మాత్రమే పార్టీలను నడిపించారు అనుకోవచ్చా? నో, నేను అది చెప్పట్లేను. చాలా చోట్ల ఉన్నారు కదా. తమిళనాడులో కమ్యూనిస్ట్ పార్టీకి దళితుడు ఉన్నాడు, ఇంతకుముందు చెప్పినాను కానీ. పోలిట్ బ్యూరోలో రామచంద్ర డోమ్ ఉన్నాడు. పోలిట్ బ్యూరో అంటే పై స్థానంలో ఉన్నారు. అనిల్ బిశ్వాస్ ఉండేది, చాలామంది ఉన్నారు, నేను కాదంటలేను. కానీ ఇప్పుడు కూడా చూడాలి, తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీలో అట్టడుగు వర్గాల నాయకత్వ స్థానాల్లో ఎక్కువ ఉంది. పై నాయకత్వ స్థానాలకు మెల్లమెల్లగా వస్తున్నారు. నేనేమంటున్నా, స్టార్టింగ్ ఆ పార్టీ ఏర్పడిన రోజులలో శూద్రులకు చదువు లేదు. కమ్యూనిస్ట్ పార్టీ 1920లో ఏర్పడ్డది అనుకుందాం. ఇప్పుడు 100 ఏళ్ళు అవుతుంది కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి. ఈ 100 ఏళ్ల కాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా, స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశం యొక్క లిటరసీ పర్సంటేజ్ ఎంత? 5%. అందుకని స్వాతంత్ర పోరాటం నడిపిన వాళ్ళంతా ఎవరంటే ఏం చెప్తే ఒక దళితులు లేడు కదా. మరి దాన్ని ఎట్లా చూస్తాం మనం? ఎవరుంటారు? గాంధీ ఉన్నాడు, నెహ్రూ ఉన్నాడు, పటేళ్ళు, వాళ్ళే ఉన్నారు కదా. షావుకారులు వీళ్ళే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి చదువుకునే అవకాశం. ఎప్పుడైనా ఏ సిద్ధాంతం ఆకలింపు చేసుకోవాలన్నా ముందు దాన్ని చదువుకునే అవకాశం ఉండాలి, ఆ సిద్ధాంతం తెలుసుకునే అవకాశం ఉండాలి. ఆ తెలుసుకునే అవకాశం ఈ తరగతులకు లేకపోవడం వల్ల ఆ నాయకత్వ స్థానాల్లోకి లేటుగా వచ్చారు. ఇది చాలా కీలకమైన అంశం. దీని యొక్క పునాది ఎక్కడుందంటే మనుస్మృతి భావజాలంలోనే ఉంది. అయితే కమ్యూనిస్ట్ పార్టీ నిర్లక్ష్యం చేసి పెట్టడం అనేటువంటిది, ఒక దళితుడిని పెట్టితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చెప్తాను, ఒక దళితుడు మంత్రి అవుతాడు, దళితుడిని మంత్రిగా పెడతారు. ఆ దళితుడు పొద్దున లేస్తే దొర సేవలో ఉంటాడు. ఒక దొర దళిత వాడల్లో ఉంటాడు అనుకోవచ్చు. జీవితమే దళితులుగా పునాదిగా వేసుకొని ఉంటాడు. ఏది గొప్ప అంటే ఏం చెప్పి అక్కడ బానిసగిరి చేసిన దానికంటే ఓ దొరే దళితుడి దగ్గరకు వచ్చి అట్టడుగు వర్గాలకు డీక్యాస్టిఫై అయ్యి వచ్చి పనిచేయడం అనేటువంటిది ఉత్తమమైంది కదా. ఉత్తమమైంది. అందుకని నా పాయింట్ ఏమిటంటే, దళితుడికి పోస్ట్ ఇవ్వటం వల్ల కొత్తగా వచ్చేది లేదు, దళిత జీవితం అదే కదా. అందుకోసం నేను చెప్పదలుచు. భారతదేశానికి
కమ్యూనిజం అవసరమా, అంబేద్కరిజం అవసరమా? భారతదేశానికి ఈ రెండు వేరు వేరు అని చెప్పి నేను అనుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశానికి కాదు, ప్రపంచానికి మొత్తానికి కమ్యూనిజం అవసరమే, ప్రపంచానికి మొత్తానికి అంబేద్కర్ ఆలోచన విధానం కూడా అవసరమే. ప్రపంచం అంతా కులం లేదు, భారతదేశంలో కులం ఉన్నది కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. అడగండి. నా పాయింట్ అదే, భారతదేశంలో కుల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం ఓకే, భారతదేశంలో కులం ఉన్నది కాబట్టి కమ్యూనిజం ఈ కుల నిర్మూలన చేసేటువంటి ప్రక్రియ ఎట్లా చేయగలుగుతుంది అనేది. అందుకే నేనేం చెప్తున్నా, ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉండి అంబేద్కర్ వాదం నాది అని చెప్పేటువంటి వాడు కుల నిర్మూలన చేయగలడా? లేదు. కాంగ్రెస్లో ఉండి కుల నిర్మూలన చేయగలడా? జై భీమ్ అనొచ్చు, అంబేద్కర్ సిద్ధాంతం అనొచ్చు, పూలే అంబేద్కర్ విధానం వర్ధిల్లాలనొచ్చు, సాధ్యం కాదు. అంబేద్కర్ ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాలన్న ఒక వ్యక్తి తాత్విక పునాది కమ్యూనిస్టు పద్ధతిలోనే వర్గ దృక్పథంతో మాత్రమే భారతదేశంలో కుల నిర్మూలన సాధ్యమవుతుందని నమ్మేటువంటి వాళ్ళు మొదటి వాళ్ళు. ఎందుకంటే అంబేద్కర్ ఆలోచనలు ఎవరు ముందుకు తీసుకెళ్తారు? అంబేద్కర్ ఏమంటాడంటే, కులరహిత సమాజం అనే నా రథాన్ని నాకు ఓపిక ఉంది, నేను ఇక్కడ దాకా తీసుకొచ్చాను, మీకు ఓపిక ఉంటే ముందుకు తీసుకెళ్ళండి, మీకు ఓపిక లేకపోతే అక్కడే పెట్టండి, దయచేసి వెనక్కి పట్టుకపోకండి అంటారు. ఈరోజు అంబేద్కర్ని దేవుణ్ణి చేసి భక్తులుగా మారుతున్నటువంటి వాళ్ళందరూ బీజేపీలో ఉండొచ్చు, కాంగ్రెస్లో ఉండొచ్చు, బీఆర్ఎస్లో ఉండొచ్చు, వాళ్ళు కొబ్బరికాయలు కొట్టొచ్చు, ఉదికడ్డీలు ముట్టించవచ్చు. ఇది అంబేద్కర్ సిద్ధాంతం అని ఎలా చెప్పగలం? అంబేద్కర్ సిద్ధాంతం అంటే మేము అదే చెప్తున్నాను. కేవీపీఎస్ ఏర్పడ్డ తొలినాళ్లలో అంబేద్కర్ నాసిక్లో కాలారాం దేవాలయ పోరాటం చేసి గుడిలోకి దళితుల్ని రానియకపోతే, అంబేద్కర్ జీవితంలోకి ఒక్కసారి తొంగి చూడాలి. అంబేద్కర్ని చదవకుండానే అంబేద్కర్ సిద్ధాంతం ఇదే అనుకునే వాళ్ళు, మార్క్స్ను చదవకుండానే ఇదే మార్క్సిజం అనుకునే వాళ్ళు భారతదేశంలో ఎక్కువ మంది ఉన్నారు. అది సమస్య, ఇప్పుడు భారతదేశానికి వచ్చిన సమస్య. అంబేద్కర్ జీవితంలోకి తొంగి చూడని వాడు ప్రతి ఒక్కడు నేను అంబేద్కర్ ఇష్టం అనుకుంటున్నాడు. అంబేద్కర్ జీవితంలో రెండు ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఉంటాయి. ఒకటి, మహద్పట్నంలో ఉన్న చౌదార్ మంచినీళ్ళ చెరువు పోరాటం, మనుస్మృతి దహనం చేసినటువంటి 1927 డిసెంబర్ 25వ తేదీ. నాసిక్లో కాలారాం దేవాలయ పోరాటం. ఎందుకు ఈ పోరాటాలు నిర్మించిన అంబేద్కర్? అంబేద్కర్ తన అన్న ఇద్దరు కలిసి నడిచి వెళ్తాంటే ఒక ఎడ్ల బండి పోతుంది. ఎడ్ల బండి ఎక్కగానే వాడు ఏమని, మీరు ఏమిటోళ్ళు అంటాడు. అనగానే, అరే కొడుక, ఎన్ని తప్పు చెప్పినా కులం తప్పు చెప్పకురా, నీ గొంతు మీదకి కత్తి వచ్చినా తప్పు చెప్పొద్దని మన అవ్వయ్య నూరిపోతాడు, ఉగ్గిపాలతో నూరిపోతాడు కూడా. అది ఎన్ని తప్పు చెప్పు, కులం తప్పు చెప్పకు అంటాడు. నేనైతే ఎక్కడికి పోయి ఏ కులం అయితే ఆ కులమే అంట. మాల వాడకపోతే నేను మాలో ఉన్నట్టే, మాదిగ వాడకపోతే మాదిగ ఉన్నట్టే, నేను ఆడ బతకాల వాళ్ళ మధ్యలో అనేటువంటిది నాకు ఉండేటువంటి ఫీలింగ్. అది నేను ఒకే కులంలో బతికేటువంటి వాళ్ళు గిరిగీసుకునేటువంటి బావిలో కప్పలాగుంటారు. అనేక కులాల మధ్యలో జీవించేటువంటి వాళ్ళు విశాలమైనటువంటి సముద్రాన్ని ఈదేటువంటి వాళ్ళకు ఉంటారు. నా పాయింట్ ఏంటంటే, బండి ఎక్కగానే వాడు మీరు ఏమిటోళ్ళు అంటాడు, నేను మహర్ అని చెప్పేసి అని అంటాడు. మహర్ అనగానే ఇది మాల అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. చాలామంది అంబేద్కర్ అంటే మాల అయినా అని చెప్పే ఫీలింగ్లో ఉన్నారు. అది చాలా తప్పు. అంబేద్కర్ మాల కాదు, జగజీవన్ రావు మాదిగ కాదు. ఎందుకు కాదంటే, భారతదేశంలో 1500 ఎస్సీ క్యాస్ట్లలో మహర్ ఒక ఎస్సీ క్యాస్ట్ అంతే. వివక్ష అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నటువంటి క్యాస్ట్. ఇప్పుడు గోదావరి నది పరివాహక ప్రాంతం 11 జిల్లాలు ఉన్నాయి, అటవీ జిల్లాలు. నిర్మల్, ఆదిలాబాదు, ఆసిఫాబాదు, భద్రాద్రి, ఆ ఏరియాలో మహర్ కులం ఉంటుంది, మాల కులం ఉంటుంది. వాళ్ళ పిల్లని వీళ్ళకి ఇయ్యరు. మాలా మహర్ ఒక్కటే అయితే ఎందుకు ఇవ్వరు? అట్లాగే మీకు చమర్ కులస్తులు ఉంటారు. జగ్జీవన్ రావు పుట్టినటువంటిది బీహార్లో ఆయన పుట్టాడు. చమర్ కులస్తులు చెప్పులు కుడతారు, మాదిగ కులస్తులు చెప్పులు కుడతారు. కానీ మాదిగల పిల్లల్ని చమర్కి ఇయ్యరు, చమర్ పిల్లలు మాదిగకి. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గంగపుత్రులు ఉన్నారు బెస్తలు, 18 రాష్ట్రాల్లో ఎస్సీలు, చాకళ్ళు ఉన్నారు 11 రాష్ట్రాల్లో ఎస్సీలు. అందుకని వాళ్ళు పాటిస్తున్న, వాళ్ళు అనుభవిస్తున్న వివక్షలో తేడా ఉంటాయి. అందుకే నేనేం చెప్తున్నా అంటే, సరే అదొక పార్ట్. ఈ బండి ఎక్కిన తర్వాత మీరు ఏమిటో అనగానే చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత వాడే బండికున్న కర్రలు తీసి కొడతారు. వీళ్ళు ఏడ్చుకుంటూ ఒక ఇంటికి పోయి మంచినీళ్ళు అడుగుతారు. ఒక ముసలమ్మ చెంబులో నీళ్ళు ఇయ్యగానే ఆ చెంబుతోటి ఇటు తాగుపోతుంటే పక్కన అన్నను మీరు ఏమిటోళ్ళు అంటే మేము మెహర్ అంటాడు. మెహర్ అనగానే కట్టెతో కొడుతుంది, ఒక చుక్క కూడా తాగకుండా వెళ్ళిపోండి మా వాకిలి మైలపడ్డది, పసుపు నీళ్ళు చల్లాలని అంటది ముసలిది. ఆ నుంచి ఒక గుడి దగ్గరికి వెళ్తాడు. ఆ గుడిలో పైన మెట్ల మీద ఉన్న పూజారి, ఆ గుడిలో ఒక బావి ఉంటుంది కదా, ఆ బావిలో నీళ్లు తోడుకుందామని పోతాడు. లేదు మీరు బయట ఉండని, నేను కుండలో తీసుకొచ్చి మీకు బయట పోతా, దోశలు పట్టాలని. ఆ నుంచి ఒక చెరువులోకి వెళ్దామని చెప్పేసి అనుకుంటే, ఆ చెరువు కట్ట మీద కాపలో ఉన్న వ్యక్తి, నేను లోపలికి వెళ్ళి ముంచుకొస్తే మీరు బయట తాగాల్సిందే, మీరు తాగొద్దు అంటాడు. తర్వాత బడిలో చదువుకొని కిటికీ అవతల కూర్చొని చదువుకున్నాడు. ఇవన్నీ వివక్ష రూపాలని ప్రత్యక్షంగా తన వ్యక్తిగత జీవన విధానంలో అనుభవించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఏమనుకుంటాడంటే, ఎడ్ల బండి అంటే వాడి సొంతం, వాడి వ్యక్తి. ఆ ముసలిది నీళ్ళు ఇయ్యకపోవడం అంటే దాని సొంతం. కానీ చెరువు ఈ ఊరు ప్రజలందరిది కదా, దేవుని గుడి, దేవుడు అందరిని పుట్టించిన వాడు కదా అనేటువంటిది ఆ రెండు పోరాటాలు నిర్మిస్తాడు అంబేద్కర్. ఇప్పుడు
ఈ రాష్ట్రంలో దేవాలయ ప్రవేశం లేని గ్రామాలు చాలా ఉన్నాయి కోకొల్లలు. ఇప్పుడు అంబేద్కర్ నాసిక్ కాలారాం దేవాలయ పోరాటం నడిపిండి. ఆ పోరాటం శూద్ర మహిళలు అస్పృశ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు నీళ్లు ముంచుకుంటే మహద్ పట్టణంలో చౌదారి చెరువులో మంచినీళ్ళు ముంచుకుంటే ఆవు పేడ మూత్రం కలుపుతారు బ్రాహ్మణులు వచ్చి. అప్పుడు అంబేద్కర్ అక్కడి కమ్యూనిస్ట్ పార్టీ కార్మిక నాయకుడు ఉన్నటువంటి రామచంద్ర మోరే ఆయన్ని కలుపుకొని ఒక పెద్ద పోరాటం చేస్తాడు బిందెలతోటి. 1000 సంవత్సరాల మనుస్మృతి దీని కారణమని అగ్గిపుల్ల గీకి తగలబెట్టి డిసెంబర్ 1927లో తగలబెడతాడు. నా పాయింట్ ఏమిటంటే ఒక సామూహికమైనటువంటి ప్రజా జీవితం ఉన్న చోట నువ్వు అంటరానుడివి, నువ్వు దూరంగా ఉండాలి అని చెప్పేటువంటిది ఉంటుంది చూడు. దానికి వ్యతిరేకంగా ఫైట్ చేయటమే వివక్షకు వ్యతిరేకంగా ఫైట్ చేయటం అవుతుంది. అందుకని అంబేద్కర్ జీవితంలోకి తొంగి చూస్తే అంబేద్కర్ నడిపినటువంటి పోరాటాలు నడపటం అంబేద్కర్కు వారసులు అవుతారు. అంబేద్కర్ గురించి గొప్ప చెప్పి ఆయన దేవుణ్ణి చేసి నేను భక్తులు అవుతావంటే దేవుణ్ణి చేసిన ఎవడు కూడా ఈ దేశంలో ఒక మహనీయుని దేవుడు చేశాడు అని చెప్పేసానంటే తెలవకుండానే వాడు మనువాదంలోకి తీసుకెళ్తున్నట్టు. అంబేద్కర్ను సైతం మనువాదంలోకి తీసుకెళ్లేటువంటి దుర్మార్గులున్న సమాజం ఇది. అంబేద్కర్ ఒక శాస్త్రీయంగా హేతువాది. అంబేద్కర్ తన జీవితంలో ఏనాడు కొబ్బరికాయ కొట్టలేదు, కానీ ఈరోజు అంబేద్కర్ విగ్రహాల దగ్గర కొబ్బరికాయలు కొడుతున్నారు, ఊదు కడ్డీలు ముట్టిస్తున్నారు, రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అందుకని అంబేద్కర్ వారసులుగా ముందుకు సాగటం కోసం అంబేద్కర్ నడిపిన పోరాటాలు నడపడం తప్ప మరొకటి లేదు. స్కైలాబ్ అన్న నెలసరి ఆదాయం ఎంతనా? డొనేషన్స్ ద్వారా నా జీవితం నడుస్తుంది. నాకు వేరే ఆస్తులు లేవు, నాకు సెంటు గుంట భూమి లేదు, ఎక్కడ సొంత ఇల్లు లేదు, తల్లిదండ్రులు లేరు, ఒక ఎల్ఐసి ఉండదు, ఒక బైక్ ఉండదు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉండదు, నా పిల్లలు గవర్నమెంట్ బళ్ళలో చదువుతారు, నేను మొత్తం సైకిల్ జీవితం నాది, నాకు వేరే ఆస్తులు అంతస్తులు లేవు. నా పిల్లలు ఈ రోజుకి గవర్నమెంట్లోనే చదువుతారు. శాతవాహన యూనివర్సిటీలో నా బిడ్డ B.Pharmacy చదువుతుంది, ఒక ట్రస్ట్లో చదువుకొని వచ్చింది, తర్వాత నల్లకంచె రెసిడెన్షియల్ గవర్నమెంట్లోనే చదివిండు, నా కొడుకు కూడా అందులోనే చదివిండు. ఈ రోజు కూడా గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ మీద కాలేజ్ వస్తే బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ప్రైవేట్ బస్సులో పోవాలంటే 48,000 ఫీజు అయితే ఆర్టీసీ బస్సులో 450 రూపాయలకు పోతున్నాను నా కొడుకు. నాకు వేరే ఆస్తులు అంతస్తులు, నా నెలసరి ఆదాయం అని చెప్పడానికి ఇల్లు కిరాయి, మేము బతికే అంతమందో ఆదాయం. స్కైలాబ్ అన్న ఏ పార్టీ? నేను పలానా పొలిటికల్ పార్టీ అనలేను, కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ ఉంటే దానికి ఓటేసే వ్యక్తిని నేను. దేశంలో మోడీ అమిత్ షా వీళ్ళిద్దరూ ఎన్కౌంటర్ చేపిస్తున్నారు ఆదివాసీలని, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మొదటి విషయం ఏంటంటే రాజ్యం అనేటువంటిది ఈ దేశంలో భూస్వాముల పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఏర్పడ్డటువంటిది. వాళ్ళ అడవిని అడిగితే అడవిని కట్టబెట్టేటువంటి పని వాళ్ళు చేస్తారు. అడవి ఆదివాసులకు మొదటి నుంచి జల్ జంగల్ జమీన్ అనేటువంటి పేరు మీద దాన్ని ఉపయోగిస్తున్న వాళ్ళు, దానికోసం దాంట్లోనే జీవిస్తున్న వాళ్ళు, దాంట్లోనే మరణిస్తున్న వాళ్ళు ఆదివాసీ. ఈ ఆదివాసీలు తమ అడవిని రక్షించుకోవడానికి క్రూర మృగాలతో పోరాడినటువంటి వాళ్ళు రాజ్యం అనే మృగాలతో కూడా పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఆదివాసీలను నక్సలైట్ల పేరు మీద ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అవును, బూటకపు ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయి. దీన్ని అసలు రాజ్యం ఎలా చూస్తుందంటే ఇది ఒక శాంతి భద్రతల సమస్య, పోలీసులకు నక్సలైట్ల మధ్యలో జరుగుతున్న సమస్యలాగా చూస్తుంది. మనందరం సమాజం ఎలా చూడాలి అని చెప్పేసానంటే నక్సలైట్లు లేవనెత్తుతున్నటువంటి డిమాండ్స్ ఏమిటి, ఏం కోరుతున్నారు, ఆ కోరుతున్నటువంటి అంశాలను పరిష్కరించకుండా వ్యక్తుల్ని ఏరివేయటం ద్వారా వ్యవస్థ మారుతుంది. ఒక వ్యక్తిని నక్సలైట్ను చంపడం ద్వారా మాత్రమే నక్సలిజం అంతమైపోద్ది అనేటువంటి తప్పుడు భావంతో ఉంది. ఎప్పుడు కూడా వ్యక్తులను చంపడం ద్వారా వ్యవస్థ మారదు, వ్యక్తిగత హింసావాదం అనేటువంటిది వ్యవస్థను మార్చలేదు ఎప్పుడు కూడా. ఉదాహరణకి ఒక భూస్వామిని చంపితే నేనేమన్నాను, భూమికి ఎవడు స్వామి అయితే వాళ్ళే భూస్వామి. ఇప్పుడు స్వామిని చంపుతున్నాడు కానీ భూమిని చంపట్లేడు. అందువల్ల నక్సలైట్లది భూమికి సంబంధించినటువంటి అంశం, నక్సలైట్లది అడవికి సంబంధించినటువంటి అంశం, నక్సలైట్లది ఆదివాసీలకు సంబంధించినటువంటి, నక్సలైట్లే కావచ్చు, కమ్యూనిస్టులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మొత్తం పోరాడుతున్నదే సమాజం యొక్క హితం కోసం. సమాజంలో సకల అంశాలు, ప్రకృతి వనరులు, భూమి, నీరు, గాలి, వెలుగు సమస్త ప్రజలకు సమాన హక్కుగా ఉండాలని కోరుతున్న వాళ్ళు. కాబట్టి అవి ప్రజలకు చెందకుండా దానికోసం పోరాడుతున్న వ్యక్తుల్ని చంపడం అంటే అది అవివేకం, అమాయకత్వం. ఎందుకంటే నక్సల్వరీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వేల మంది చనిపోయారు, లక్షల్లో.
కానీ దాని ప్రవాహం ఆగట్లేదు. ఎందుకు ఆగట్లేదు అంటే అది వ్యక్తులతో అంతమయ్యేది కాదు. వ్యవస్థను మార్చడం కోసం ఏర్పడ్డటువంటి ఒక స్పష్టమైన లక్ష్యం కలిగినటువంటి ఆ మార్గం రైటా రాంగా వేరు, అది వేరు పార్ట్. కానీ ఒక లక్ష్యం, వ్యవస్థనే సమూలంగా మార్చాలనుకునేటువంటి లక్ష్యం కలిగిన వాళ్ళైతే వ్యక్తుల్ని హతం చేయాలనుకునే వాళ్ళు రాజ్యం వైపున నిలబడ్డారు. అందుకని మోదీ అమిత్ షాల యొక్క కుతంత్రం సామ్రాజ్యవాదుల ప్రయోజనాలు ఉండాలి వాళ్ళ వెనకాల. ఇప్పుడు ఉదాహరణకి అదానికి, అంబానికి జిందాల్ కంపెనీ పెట్టుకోవడానికి, లేదా యురేనియం ప్రాజెక్టు పెట్టుకోవడానికి అడవి అంతా తమకు కావాలి అని చెప్పేసి అడిగితే, మీరు ఎన్నికల్లో నిలబడితే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో మీకు ఇస్తాం, మీరు మొత్తం సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరి ఆస్తిగా ఉన్నటువంటి అడవినంతా మాకు ఇవ్వండి అని వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ఉందనుకో, ఆ అడవిని కాపాడుకోవటం కోసం ఉన్నటువంటి వాళ్ళందరూ దానికి వ్యతిరేకంగా నిలబడతారు. కామన్. గతంలో అడవులను కాపాడుకోవడానికి అడవులలో అన్నలు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ సంఖ్య చాలా మటుకు తగ్గిపోయింది, ఎన్కౌంటర్ల ద్వారా తగ్గిపోయింది. రేపు ప్రకృతి అంత అవసరం కానా, మనిషి మానవ జీవితానికైనా ఏ జీవి బతకాలన్నా ప్రకృతి అవసరం. అలాంటి ప్రకృతిని కాపాడుకోవడానికి రేపటి తరంలో ఎవరుంటే బాగుంటుంది? ఎందుకంటే అన్నలందరూ అంతమవుతారు కదా. బంతిని వేగంగా కిందికి కొడితే అది పైకి లేస్తుంది, సహజమైన ప్రక్రియ అది. అవును. అన్నలు ఉన్నారా, కమ్యూనిస్టులు ఉన్నారా పాయింట్ కాదు. ఒక పిల్లిని రూమ్లో వేసి కొట్టడంతో ఉంటే పిల్లి పులిగా మారుతుంది. రాజ్యం యొక్క నిర్బంధం పెరిగినప్పుడల్లా అనేక రూపాలు సంతరించుకుంటుంది పోరాటం. ఇప్పుడు నువ్వు ఉదాహరణకి టేకు లక్ష్మిని హత్య చేశారు, ప్రియాంక రెడ్డిని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారు. ఈ సందర్భంలో ప్రజల్లో రివోల్ట్ వచ్చింది. అనివార్యంగా వాళ్ళు ఎన్కౌంటర్లో చంపేసి సజ్జనార్ చంపేసి. సజ్జనార్ ఎన్కౌంటర్లో చంపినంత మాత్రాన వ్యక్తిని కథం చేస్తే వీటి ఆగిపోతాయని గ్యాంగ్ రేపులు ఆగిపోలేదు కదా. లేదు. అంటే నా పాయింట్ ఏమిటంటే, నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, అన్నలు ఉంటే వాళ్ళ తరపున పోరాడతారు, అన్నలు లేకపోతే ఆ పోరాటంలోకి వెళ్ళి అన్నలు, కమ్యూనిస్టులు, మహానుభావులు పుట్టుకొస్తారు. ఇప్పుడు మీరు వీర తెలంగాణ సాయుధ పోరాటం చూశారు, డైరెక్ట్ తుపాకులతో ప్రారంభం కాలేదు పోరాటం. భారత స్వాతంత్ర పోరాటం చూశారు, డైరెక్ట్ తుపాకీ ఏం పట్టలేదు భగత్ సింగ్. అనేక పోరాటాలు చూడండి, ఒక అనివార్య పరిస్థితి వచ్చినప్పుడు, రాజ్యాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, రక్తపాతానికైనా సిద్ధం కావాలనేటువంటి దశకు చేరినప్పుడు ఆ పాత్ర నిర్వహిస్తారు. తెలంగాణలో లేదంటే భారతదేశం మొత్తంలో కమ్యూనిస్టు పార్టీ పరిస్థితి ఏంటంటే మీరేం చెప్తారన్న? కమ్యూనిస్టు పార్టీ గరక తినే గాడిదికి చావు ఉంటుంది తప్ప గరకకు చావు ఉండదు. గరక తినే గాడిదికి చావు ఉంటుంది తప్ప గరకకు చావు ఉండదు, ఎప్పుడు ఉండదు. కమ్యూనిస్ట్ పార్టీకి ఓట్లలో, సీట్లలో, కొలమానంలో చూడలేవు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల జీవితాల్లో గాలిలో తేమలాగా, నీటిలో చాపలాగా ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ. ప్రజల కోసం మాత్రమే పనిచేసేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ పాలకులకు ఒత్తాసు పలకడాన్ని మీరు ఎట్లా చూస్తారు? పాలకులకు ఒత్తాసు పలకడం అనేటువంటిది నిర్దిష్టంగా మీరు ఏమన్నా ప్రతిపాదన మీ దగ్గర? ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ మునుగోడులో అక్కడిక్కడ చాలా సపోర్ట్ చేసి మద్దతు చేయడం అంటే ఇంకా ఒత్తాసు పలకడం లాంటిదే కానా? ఎన్నికలు అనేటువంటిది వర్గ పోరాటంలో ఒక పార్ట్. అది ఎన్నికలు అనేటువంటిది ప్రజా ఉద్యమాల్ని ప్రతిబింబించడానికి ఉన్నటువంటి ఒక వేదిక. అది ఒక ఎమ్మెల్యే గెలిచాడు అనుకోండి, ఆ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఏ ప్రజల కోసం అయితే పనిచేస్తాడు. ఉదాహరణకి నేను ఇంతకుముందు చెప్పినట్టు సుందరయ్య పార్లమెంటుకు సైకిల్ మీద వెళ్ళేవాడు. సైకిల్ స్టాండ్కు మొత్తం కూడా, ఆయన వెనకుండేటువంటి స్టాండ్కు మొత్తం అట్టడుగు వర్గాల యొక్క ప్రజల యొక్క సమస్యల చిట్టా పట్టుకొని వెళ్ళేవాడు. ఆ పార్లమెంట్లో ఆయన మాట్లాడుతుంటే ఒక హడల్. ఆయన మాట్లాడేది సైకిల్ మీద పోయినా, ఇంకో రూపంలో పోయినా ఆయన మాట్లాడేది మాత్రం అట్టడుగు వర్గాలు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, పేద రైతులు, బక్క జీవుల కోసమే మాట్లాడేటుంటాడు కదా. ఇప్పుడు మునుగోడులో కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారు కదా. మద్దతు ఇచ్చింది దేనికోసం అనేటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బీజేపీ పార్టీ తరపున వస్తున్న వ్యక్తి. ఆ రోజు బీజేపీకి చెక్కు పెట్టడం ద్వారా ఎంతో కొంత బీజేపీని కొంతకాలం వెనక్కి కొట్టగలిగాం. అందువల్ల బీజేపీ ఎక్కడ ఉంటే దాన్ని ఓడించడానికి ఆపోజిట్ లో ఎవరుంటే వాళ్ళని బలపరచాలనేది కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్స్ లోనే ఉంటుంది. నేను స్వతంత్రంగా నిన్ను ఓడించగలిగితేనో నేనే పోటీలో ఉండాలి. నేను ఓడించలేను అనుకున్నప్పుడు నిన్ను ఓడించే వాళ్ళు ఎవరు పక్కన ఉంటే వాళ్ళని బలపరచాలి. ఇది కమ్యూనిస్ట్ సిద్ధాంతం. అది తప్పుడు సిద్ధాంతం కాదు, ఒత్తాసు పలకడం కాదు, ఇంకోటి కాదు. ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడే గెలిచి ఉంటే బీజేపీని నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టులు బలంగా ఉన్నటువంటి జిల్లా నల్గొండ జిల్లా. ఈ రోజుకి ఎంతో కొంత బలం ఉందంటే నల్గొండ జిల్లాలోనే. అక్కడ బీజేపీ గెలిచి ఉంటే నల్గొండ జిల్లా అంతా కాషాయీకరణ చేసేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ బీజేపీని ఓడించాం కాబట్టే కమ్యూనిస్టులు కొంత నిలదొక్కుని నిలబడ్డారు. ప్రజెంట్ కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందంటే ఏం చెప్తారన్న? కాంగ్రెస్ పాలన 6 గ్యారంటీలలో
ఒక ఆడవాళ్ళను బస్ ఎక్కించిన గ్యారంటీ తప్ప మిగతా ఏ గ్యారంటీ స్పష్టంగా లేదు, అస్పష్టంగా ఉంది. రేవంత్ రెడ్డి వర్గ స్వభావ రీత్యానే భూస్వాముల పెట్టుబడిదారుల యొక్క ప్రతినిధి ఆయనే వర్కింగ్ క్లాస్ పేదవాళ్ళ ప్రతినిధిగా ఎప్పుడూ చూడలేదు. పెరియార్ లాంటి గొప్ప మహనీయులు చేస్తేనే పోని కులం కేవీపీఎస్తో పోతుంది అంటారా? పెరియార్ యొక్క భావజాలం తమిళనాడును విస్తరించింది, తమిళనాడు ఈ రోజుకి ప్రభావితం చేస్తుంది. అవును, కేవీపీఎస్ మొత్తం కులాన్ని కేవీపీఎస్ ఒక్క సంఘం ద్వారానే పోతుందని మేము అనుకోవట్లేదు. భారతదేశంలో కేవీపీఎస్ నిర్మిస్తున్నటువంటి ఒక సామాజిక ఉద్యమం ఏదైతుందో ఆ సామాజిక ఉద్యమం అనేక ప్రజారాస్తుల్ని, అనేక కులాల్ని, అనేక తరగతుల్ని, అనేక వర్గాల్ని కలుపుకొని ఒక సామాజిక విప్లవాన్ని సాధించే వైపుగా ప్రయాణం చేయాలనేటువంటి చైతన్యం చేస్తున్న సంస్థ తప్ప ఒక కేవీపీఎస్ చేస్తేనే కులం పోతుంది అనేటువంటిది లేదు.